బంగ్లాదేశ్లో యాంటీ ఇండియా ప్రచారానికి కారకులెవరు? ఈ ప్రశ్నకు చాలా మంది చెప్పే సమాధానం మహమ్మద్ యూనస్ అని. నిజమే, ప్రస్తుత ఉద్రిక్తతలకు ముమ్మాటికి కన్నింగ్ యూనసే కారకుడు. కానీ బంగ్లాలో భారత వ్యతిరేక చిచ్చు రేపిన అసలైన భారత వ్యతిరేకి మరొకరున్నారు. అతడి పేరు తారిక్ రెహమాన్. పాకిస్తాన్తో ఎప్పుడో చేతులు కలిపిన బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ చీఫ్ ఖలీదా జియా కుమారుడు. భారత్ పేరెత్తితేనే మండిపడే నేత. 2008 నుంచి లండన్లోనే ఉంటున్న అతడు బంగ్లాదేశ్లో ఇండియా అవుట్ నిప్పును రాజేశాడు. బంగ్లాదేశ్ పూర్తిగా మతోన్మాద శక్తుల చేతుల్లోకి వెళ్లిన వేళ ఢాకాలో అడుగుపెట్టాడు. అందుకే ఇతడి ఎంట్రీ ఇంత పెద్ద చర్చకు వేదికైంది. ఇంతకు సుదీర్ఘ విరామం తర్వాత ఢాకాలో అడుగుపెట్టిన తారిక్ లక్ష్యం ఏంటి? భారత వ్యతిరేకతను కొనసాగిస్తాడా, లేక రూటు మార్చి భారత్తో సంబంధాల పునరుద్ధరణకు కృషి చేస్తాడా? వాచ్ దిస్. 17 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ఢాకాలో దిగిన తారిక్ రెహమాన్. తారిక్ రెహమాన్ బంగ్లాదేశ్ ఎంట్రీ భారత్కు డేంజర్ సిగ్నలేనా? బీఎన్పీ లీడర్ ఇండియా అవుట్ వ్యూహాలనే ఫాలో కాబోతున్నారా? ఒక మూర్ఖుడి దెబ్బకు భారత్ బంగ్లాదేశ్ మధ్య సంబంధాలు దారుణంగా దెబ్బతిన్నాయి. ఇలాంటి సమయంలో మరో మూర్ఖుడు ఢాకాలు దిగాడు. కనింగ్ మహమ్మద్ యూనస్ కు 100 రెట్లు భారత వ్యతిరేక అజెండా ఉన్న తారిక్ రెహమాన్ అక్షరాల 17 సంవత్సరాల తర్వాత బంగ్లాదేశ్ కు వచ్చాడు. ఇతడి ఎంట్రీ ఆల్రెడీ దెబ్బతిన్న భారత్ బంగ్లా సంబంధాలను ఇంకెంత దిగజారుస్తోందో అన్న ఆందోళనే సర్వత్రా వ్యక్తమవుతోంది. ఆ స్థాయిలో అతడు భారత్ను ద్వేషించాడు. పాకిస్తాన్ కు దగ్గర కావడమే కాదు, మతోన్మాద శక్తులకు మరింత స్వేచ్ఛ కల్పిస్తాడనే అనుమానాలు ఉన్నాయి. భారత వ్యతిరేక కుట్రలకు బంగ్లాదేశ్ ను స్థావరంగా మారుస్తాడన్న ఆందోళనలు పెరుగుతున్నాయి. ఎందుకంటే తారిక్ ముందు నుంచి భారత్ ను ద్వేషిస్తూనే ఉన్నాడు కాబట్టి. లండన్లో ఉన్నప్పుడే బంగ్లాదేశ్ లో ఇండియా అవుట్ నిప్పు రాజేసి రాక్షసానందం పొందాడు కాబట్టి. అలాంటి మతోన్మాది మళ్లీ బంగ్లాదేశ్ లో అడుగు పెడితే ఫలితాలు ఎంత దారుణంగా ఉంటాయో చెప్పాల్సిన పని లేదు. ఇతడే తారిక్ రెహమాన్. బంగ్లాదేశ్ మాజీ అధ్యక్షుడు జియావుర్ రెహమాన్, మాజీ ప్రధాని ఖలీదా జియా కుమారుడు. రెహమాన్ తల్లి బీఎన్పీ చైర్పర్సన్ అయిన ఖలీదా జియా అనారోగ్య కారణాల వల్ల రాజకీయాలకు దూరమైన సమయంలో తారిక్ రెహమాన్ ఢాకాలో దిగాడు. కానీ 17 ఏళ్లుగా అతడు లండన్లో ఎందుకుండాల్సి వచ్చింది? 2004 ఆగస్టులో ఢాకాలో అవామీ లీగ్ ర్యాలీలో గ్రెనేడ్ దాడి జరిగింది. ఈ దాడిలో 24 మంది మరణించారు. 100 మందికి పైగా నాయకులు, కార్యకర్తలు గాయపడ్డారు. షేక్ హసీనా ఈ దాడి నుంచి త్రుటిలో తప్పించుకున్నారు. ఈ కేసులో తారిక్ రెహమాన్ పేరు తెరపైకొచ్చింది. ఆ సమయంలో ఖలీదా జియా బంగ్లా ప్రధానిగా ఉన్నారు. 2007లో సైనిక మద్దతుతో ఏర్పడిన తాత్కాలిక ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు అవినీతి వ్యతిరేక చర్యల్లో భాగంగా తారిక్ రెహమాన్ అరెస్టయ్యాడు. 2008లో అతడికి బెయిల్ వచ్చింది. చికిత్స కోసం లండన్ వెళ్లడానికి అనుమతి లభించింది. అప్పటి నుంచి రెహమాన్ లండన్లోనే ఉంటున్నాడు. అక్కడి నుంచే బీఎన్పీ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించాడు. భారత వ్యతిరేక కుట్రలు చేశాడు. బంగ్లాదేశ్లో ఏడాది క్రితం అలా తెరపైకొచ్చిందే ఇండియా అవుట్ క్యాంపెయిన్. 2024 ఆరంభంలో బంగ్లాదేశ్ సార్వత్రిక ఎన్నికలు జరిగాయి. అవామీ లీగ్ మళ్లీ విజయం సాధించింది. అయితే ఆ ఎన్నికలను ప్రతిపక్ష బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ బహిష్కరించింది. 2009లో ఆ పార్టీ అధికారాన్ని కోల్పోయింది. 2014లోనూ ఎన్నికలను బహిష్కరించింది. 2019లో పోటీ చేసిన కేవలం 6 సీట్లు మాత్రమే గెలుచుకుంది. ఒకప్పుడు బంగ్లాదేశ్ను ఎక్కువ కాలం పాటు పాలించిన ఈ పార్టీ పూర్తిగా సంక్షోభంలో చిక్కుకుంది. ఎన్ని ప్రయత్నాలు చేసినా అధికారంలోకి రాలేకపోతోంది. ఆ సమయంలోనే మాల్దీవుల రాజకీయం బీఎన్పీని ఆకర్షించింది. ఇండియా అవుట్ క్యాంపెయిన్తో ముయిజ్జు అధికారంలోకి వచ్చిన తీరును గమనించింది. బంగ్లాదేశ్లో కూడా ఆ వ్యూహాన్ని అమల్లో పెట్టింది. ఇండియా అవుట్, బాయ్కాట్ ఇండియా అంటూ ప్రచారం చేసింది. ఇండియా అవుట్ కుట్రకు ఆద్యుడు ఇప్పుడు ఢాకాలో దిగిన తారిక్ రెహమానే. బంగ్లాదేశ్ను భారత్ నాశనం చేస్తోందని, తమ దేశ రాజకీయాల్లో జోక్యం చేసుకుంటోందని ఆరోపిస్తూ భారత్పై విషం చిమ్మాడు. బీఎన్పీ మొదటించి భారత్ను వ్యతిరేకిస్తోంది. అధికారంలో ఉన్న సమయంలోనూ పాకిస్తాన్కు అనుకూలంగా వ్యవహరించింది. ఆ కారణంగానే బంగ్లాలో ఉగ్రవాదులు పెరిగిపోయారు.
భారత వ్యతిరేక భావాలు కూడా అధికమయ్యాయి. ఇది కాకుండా బీఎన్పీ ప్రభుత్వం పాక్ ఐఎస్ఐకి సన్నిహితంగా ఉండేది. చాలా మంది ఇస్లామిక్ తీవ్రవాదులకు చోటు కల్పించింది. షేక్ హసీనా అధికారులకి వచ్చిన తర్వాత ఆ పరిస్థితుల్ని ఆమె చాలా వరకు చక్కదిద్దారు. హసీనా తండ్రి షేక్ ముజిబుర్ రెహమాన్ సైతం భారత్కు అనుకూలంగానే వ్యవహరించారు. ఢాకా భవిష్యత్తు న్యూఢిల్లీతోనే ముడిపడి ఉందని నమ్మారు. అందుకే షేక్ హసీనా కూడా తండ్రి బాటలోనే నడిచారు. బీఎన్పీ మాత్రం పాకిస్తాన్కు అనుకూలంగా వ్యవహరిస్తూ భారత వ్యతిరేకతను పెంచుతూ అధికారులకి వచ్చే ప్రయత్నాలు చేసింది. ఫిబ్రవరిలో బంగ్లాదేశ్లో ఎన్నికలు జరగబోతున్నాయి. యూనస్ సర్కార్ అవామీ లీగ్ను బ్యాన్ చేయడంతో అందరి దృష్టి బీఎన్పీ పైన పడింది. ఇలాంటి సమయంలో తారిక్ ఎంట్రీ ఆ పార్టీకి కొండంత బలంగా మారడం ఖాయం. బీఎన్పీ ఇప్పుడు కూడా భారత వ్యతిరేకతనే ఫాలో అయితే ఢిల్లీ ఢాకా మధ్య సంబంధాలు మరింత దిగజారుతాయి. అయితే అందుకు అవకాశాలు తక్కువగానే ఉన్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. తారిక్ సైతం తన విదేశాంగ విధానం ఢిల్లీ కాదు, పిండి కాదు, బంగ్లాదేశ్ ఫస్ట్ అని ప్రకటించారు. వచ్చే ఎన్నికల్లో బీఎన్పీ గెలిస్తే తారిక్ రెహమాన్ ప్రధాని అయ్యే అవకాశం ఉంది. బీఎన్పీతో చెప్పుకోదగ్గ స్థాయిలో సంబంధాలు లేకపోయినా ఆ పార్టీని ఉదారవాద ప్రజాస్వామ్య పార్టీగా భారత్ చూస్తోంది. ప్రస్తుతం రెండింటి మధ్య సంబంధాలు పునరుద్ధరించాలనే సంకేతాలు కనిపిస్తున్నాయి. ఇటీవల ఖలీదా జియా తీవ్ర అనారోగ్యానికి గురికాగా ప్రధాని మోడీ ఆందోళన వ్యక్తం చేశారు. భారత్ అన్ని విధాలుగా సహాయం చేయడానికి సిద్ధంగా ఉందని ప్రకటించారు. దానికి బీఎన్పీ కూడా సానుకూలంగానే స్పందించింది. ఇదే సమయంలో యూనస్ ప్రభుత్వ విధానాలను తారిక్ రెహమాన్ వ్యతిరేకిస్తున్నారు. జమాతే ఇస్లామీతో పొత్తుకు కూడా తారిక్ అనుకూలంగా లేరని విశ్లేషకులు చెబుతున్నారు. తారిక్ చెప్పినట్టు తన విదేశాంగ విధానం బంగ్లాదేశ్ ఫస్ట్ అన్నదే అయితే అందుకు భారత్ మద్దతు తప్పక ఉండాల్సిందే. లేదు భారత వ్యతిరేకతే లక్ష్యంగా భావించినా మన దేశానికి వచ్చిన నష్టమే లేదు. భారత్ అన్నింటికీ సిద్ధపడే ఉంది.